మీరు ఏం చదువుకుంటున్నారు? బీటెక్. బీటెక్. నేను గ్రాడ్యుయేటెడ్. ఐటీఐ చేస్తాను. అవునా? అంటే ఈ మధ్యలో కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి విన్నారా? దాని స్థాపనకు ఏమైనా కారణం మీకు ఐడియా ఉన్నదా? లేదండి. దాని నీట్ పేపర్స్ అనుకుంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ మీద వచ్చింది అది. నిరుద్యోగం మీకు నాకేం ఐడియా. అది సరిగ్గానే నడుస్తుందంటారా? లేకుంటే పక్కదారిలో పట్టిస్తుందని చెప్పేసి అనుకుంటున్నారా మీరు? సరిగ్గా నడుస్తుంది అనుకుంటున్నాను. అంటే సీజేపీ పార్టీ. మీరు అది మొత్తం అన్ని టాపిక్స్ అన్ని మిక్స్ అయిపోయి మొత్తం ఇప్పుడు కరెక్ట్ లేదు అది. కలగపులుగా అయిపోయిందా? స్టార్టింగ్ లో కరెక్ట్ వచ్చింది, ఇప్పుడు మొత్తం అన్ని కలిసిపోయేసరికి దారి తప్పింది. అయితే ఆ పార్టీ స్థాపించింది ఎవరు మీకు ఐడియా ఉందా? ఇది జస్ట్ సూర్యకాంత్ అని చెప్పేసి మన సుప్రీంకోర్టు న్యాయవాది, ఒక లీగల్గా సర్టిఫికేట్ లేకున్నటువంటి ఒక న్యాయవాదికి ఏం చేశానంటే ఒక మాట చెప్పిండు. ఏంటి? నీలాగా దొంగ సర్టిఫికేట్లు ఉన్నటువంటి బొద్దింకల్ లాంటి నిరుద్యోగులు నా దగ్గర నా కోర్టులో పై స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉండదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే దాన్ని పెట్టి ఆ మాట పట్టుకొని అభిజిత్ దీప్కే అని చెప్పేసి ఒక వ్యక్తి, అతను ఏం చేసిండు, ఎక్కడో జర్మనో బ్రిటన్లో ఉండి ఇన్స్టాగ్రామ్లో కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి పెట్టి, మాకు నిరుద్యోగులు ఉన్న వ్యక్తులు ఉండాలి, 20 గంటలు ఫోన్ యూజ్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ అవన్నీ యూజ్ చేయాలి, అట్లాంటి వాళ్ళకు మాకు ఇది కావాలి అని చెప్పి ఒక ఇది చేసిండు. ఏంది ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసిండు. రాత్రి లక్షల్లో ఫాలోవర్స్ వచ్చారు, మీకు తెలుసు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు, వెంటనే బయటకు వచ్చేసి నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి ఆ నీట్ పేపర్కు లీక్ కావడానికి కారణం ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి. కాబట్టి అతను రిజైన్ చేయాలని చెప్పేసి ఉద్యమం మొదలుపెట్టింది. మొదలుపెట్టడం అయితే చాలా మంచిదే, కానీ అందులో వేరే అనాధికారికంగా ఉన్నటువంటి అసాంఘిక విద్రోహ శక్తులు కొన్ని వచ్చినాయి. అందులో ఆజాదీ మిలేంగే అని చెప్పేసి, హర్ ఘర్కే ఏక్ ఒక ఉగ్రవాది వస్తాడని చెప్పేసి రకరకాలుగా నినాదాలు చేశారు. అవన్నీ మీకు తెలుసు. ఆ పార్టీకి మూల కారణంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే అతని పేరు అభిజిత్ దీప్కే. అతను అంతకుముందు ఆ పార్టీకి అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి స్పోక్ పర్సన్, అంటే సోషల్ మీడియా పర్సన్గా ఉండేవాడు. అట్లాంటి వ్యక్తి స్థాపించిన దాంట్లో రకరకాల వ్యక్తులు వచ్చేసి దాంట్లో చాలా ఘోరంగా చేస్తున్నారు. దాంతో వాళ్ళు అందులో ముఖ్యంగా ఆ స్పోక్ పర్సన్ తర్వాత అభిజిత్ దీప్కే ఇట్లాంటి వాళ్ళు ప్రశాంతంగా నీడకు కూర్చొని మంచిగా ఆడుకుంటూ రకరకాలుగా ఎంజాయ్మెంట్లు చేస్తూ మంచిగా ఆహారం తింటూ ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. కానీ చిన్న మంచిగా విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకు రకరకాల సమస్యలు వస్తున్నాయి. కానీ మనం అలాంటి పనికి వెళ్ళొద్దు. మనం ఏం చేయాలి? ఫస్ట్ మన ఫోకస్ ఏంటి? మనం బాగా చదువుకోవాలి. నేను కూడా ఒక డిఎస్సి క్యాండిడేట్ని. నేను రెండు సార్లు ఎగ్జామ్స్ రాసిన, 1-2 సార్లు ఒక మార్కుతో మిస్ అయిపోయింది, కట్ ఆఫ్ మార్కుతో మిస్ అయిపోయింది. కాబట్టి నేను ఎప్పుడు నిరాశపడలేదు, నాకు రాలేదు అని చెప్పేసి అనుకోలేదు. మీరు చాలా మంచి యూత్ కాబట్టి మీరు కూడా ఎప్పుడు కూడా అలాంటి దేశద్రోహకరమైనటువంటి వాటిలోకి వెళ్ళకూడదు, ఎవ్వరు కూడా వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్తూ, ఓకే, ఇది మీరు మాకు సమయం ఇచ్చినందుకు చాలా సంతోషం. మీకు కొంచెం అవగాహన వచ్చిందని చెప్పేసి భావిస్తున్నాను.